ఎంటైర్ దాంట్లో చూస్తుంటే మీరు అంటే ఈ అమ్మాయి ఇట్లాంటిది అని మీరు ప్రెజెంట్ చేసే క్రమంలో మీ మీద ఎమోషనల్ గా అంటే మిమ్మల్ని డైరెక్ట్ గా డీకొట్టలేక ఎమోషనల్ గా అంతే. మిమ్మల్ని ఇలాగా ఇది చేస్తున్నారు. చాలా అంటే మీకు ఎక్కడ బాధ కలగట్లేదా, లేకపోతే ఫీల్ అవ్వట్లేదా? మీ ఇంట్లో మీ వైఫ్ పైగా ప్రెగ్నెంట్ అని కూడా విన్నాను నేను. అసలు ఎంత పాయింట్ ఏంటంటే అమ్మా, ఇవన్నీ మా వైఫ్ తెలియకపోతే నేను బాధపడాలి. ఎందుకంటే మా వైఫ్ ఇవన్నీ తెలుసు, అన్ని చూసిన నా అంటే సర్కిల్లో టీవీలో ఈ రకంగా మీ మీద వేస్తుంటే తను చూసి అసలు ఒక రకమైన కరెక్ట్ కరెక్ట్. అసలు ఇద్దరు బ్యాంగ్ ఆన్ దిస్ పాయింట్. మా అమ్మ, మా నాన్న, ఎగ్జాక్ట్లీ మా ఆవిడ, అవును. వీళ్ళు ముగ్గురు కూడా చాలా వరీడ్ ఉన్నారు. ఒక అడుగుతున్నారు, అరే ఏమిట్రా తమ్నైల్స్, ఏమిట్రా వీడు అమ్మాయిని మోసం చేశాడు, ఏమిట్రా ఇది. అంటే లిటరలీ ఒక క్రైమ్ రిపోర్టర్ నాతో మాట్లాడిన దాని ప్రకారం, అంటే ఫోన్ కాల్ లో మాట్లాడిన దాని ప్రకారం, వాడు అంత మంచోడు కాదు, వాడేం పెద్ద శుద్ధపూజ కాదు, వాడి వల్ల 3 అమ్మాయిలు ఎఫెక్ట్ అయ్యారు, వాడేం కరెక్ట్ కాదు, అందుకే లావణ్య వైపు మేమంతా నిలబడుతున్నాం అన్న మాట కూడా వచ్చింది. ఆయన మహానుభావుడు, ఆయనకి ఒక సలాము. ఓకే, ఆయన్ని నిజంగా దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని, లావణ్య అంటే ఏంటో తర్వాత మాట్లాడమని. అరే కళ్ళ ముందు కనబడుతున్నాయి మీకు. ఇంకొక విషయం కూడా అడిగేస్తా, మీరు 5.5 లక్ష చెప్పనండి కంప్లీట్. మీరు ఇందాక ఏదో పాయింట్ మిస్ అయిపోయింది అక్కడ, ముందు చెప్పండి. జస్ట్ ఏం మాట్లాడారు మనం? మీ వైఫ్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ థంబ్నైల్స్ చూసి వాళ్ళు మామూలుగా కాదు, అరే ఏంట్రా ఇది, నీకు అవసరమారా, ఆపే, ఎందుకు వెళ్తున్నావు. నాకు జరిగినట్టు వాళ్ళకి జరుగుతుందన్న. నేను ఇలాంటివన్నీ వస్తాయి, ఇంకా ఎన్నో వస్తాయి, మీరు అన్ని ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి. కానీ ఏంట్రా ఇంత అవమానకరంగా ఇట్లాంటివి పెడుతున్నారంటే, ఓకే సబర్కరో, ఒక్కసారి కింద కామెంట్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అప్పుడు వాళ్ళకి సంతోషిస్తారు. రే దరిద్రులారా, తెలుసురా మీరు కావాలని చేస్తున్నారని. ఒక్క కామెంట్ నాకు నెగిటివ్గా లేదు. ఎంత నెగిటివ్ టమ్నైల్ వాళ్ళు పెట్టినా వాళ్ళకి అప్పుడు నా కొడుకు హీరో అని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు నిజంగా. అదే చెప్తున్నా, అమ్మ ఎవడైనా సరే నెగిటివ్ టైటిల్ పెట్టచ్చు, నన్ను వాళ్ళు లేకపోతే ఆ అమ్మాయో ఆ దిలీప్ శంకరనో ఎవరో ఒకళ్ళు తిట్టించచ్చు. కానీ మీరు ఒకసారి కింద కామెంట్స్ చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఎవరో ఛానల్ ఏదో పెట్టుకోవచ్చు, వాళ్ళు నా మీద ఖర్చు ఉన్నా లేకపోతే ఆవిడ ఫర్ ఉన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఇంకొకటి కూడా అడుగుతాను, మీరు 5.5 lakhs రాజ్ తరుణ్ దగ్గర తీసుకున్నారు, మీరు రాజ్ తరుణ్ తరపున వచ్చి మాట్లాడడానికి, యూట్యూబ్స్ లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడానికి, తన తరపున మీ వాయిస్ గట్టిగా వినిపించడానికి అనేది కూడా మీ మీద రూమర్ చాలా పెద్దగా ఉంది. మీరు ఇది అడగడానికి 10 లక్షలు లావణ్య దగ్గర తీసుకున్నారు అనే రూమర్ మీ మీద గట్టిగా వినపడుతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? అసలు లావణ్యకి నేను ఇప్పుడు 100 సార్లు కాల్ చేసి షీ డిడ్ంట్ లిఫ్ట్ మై కాల్ యాక్చువల్లీ. సేమ్ టు సేమ్. ఓకే, సేమ్ టు సేమ్ చెప్తున్నా కదా. ఆరోపణ ఏముందమ్మా, నోటికి వచ్చిందల్లా వాగచ్చు, ఆధారం ఏది? ఓకే అంతే. నువ్వు ఇంకొక విషయం చెప్తా, బుర్ర పెట్టుకొని ఆలోచిస్తే, నేనా లాయరా, నేనేమన్నా ఇంకేదైనా ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి యాక్టివిజం ఏమైనా చేశానా? ఇప్పుడు ఆవిడెవరో ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉంటారు, ఆవిడ ఇంతకుముందు ఉద్యమం చేసింది, ఇంకో ఉద్యమాలు చేసింది, 4 చేశారనుకోండి, ఓకే ఈవెన్ ఎంప్లాయ్ చేసుకుంటే మనం ఇప్పుడు దీంట్లో బయటపడచ్చని అనుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఇలాంటి ఉద్యమం లేకపోతే ఏమైనా వచ్చి చేశానా? నాకు జరిగింది అనే అది ఇంకొకళ్ళు జరగకూడదు అనే దీంతో వచ్చా. అది పాయింట్. సో ఆవిడ లావణ్య ఇప్పుడు నా మీద బురద చల్లడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది, వాడిని వీడిని తీసుకొస్తుంది, మాట్లాడిస్తుంది. ఇంకెవడన్నా ఫేక్ ఆర్టిస్టులు కూడా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ అవతల పక్క కాల్లో ఉండి ఎన్నైనా చెప్పచ్చు, ఆధారాలు ఏవి? నేను అనేది అదే, నేను నిజంగానే ఒకవేళ కనుక నేను ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చి, నాకు రోజు 100 మంది ఫోన్ చేస్తుంటారు, అది లావణ్య ఎలా చేసింది, ఆ టైంలో ఇలా చేసింది, అమ్మో నమ్మకం రోయ్, అది భయంకరం రోయ్, జాగ్రత్తగా ఉండరోయ్, ఇలా 100 చెప్తుంటే లిటరల్లీ ఎన్ని సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నా కూడా పాయింట్ ఏంటి? రాజ్ తరుణ్ కేసులో ఎంతవరకు చూడాలి, రాజ్ తరుణ్ ముందు ఏం జరిగింది అనేది ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. కానీ రాజ్ తరుణ్ ముందు చాలా జరిగింది అనే విషయాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ 12 ఏళ్ల క్రితం ఏదో జరిగిందని చెప్తుంది కదా, నేను ఆవిడ 18 ఏళ్ల వయసు నుంచి మొత్తం నా దగ్గర రికార్డులు ఉన్నాయి, ఆవిడ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, ఆవిడ గోవాకి వెళ్ళి ఆ ఫారినర్లతో జలకాలాడిన వీడియోలు ఉన్నాయి, అన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి 100 ఉన్నాయి. వాట్ ఈస్ ద పాయింట్? నేనే కనుక వాళ్ళలాగా దిగజారితే, నేను ఒకళ్ళని ఎవరన్నా కూర్చోబెట్టి లైవ్ని పెట్టండి, అరే చెప్పరా, నువ్వు చెప్పరా అని చెప్పంటే, అది అలాంటిదండి డుషన్ మాట్లాడచ్చు వాళ్ళు. పాయింట్ ఏంటి? ఎథిక్స్ లెస్. నేను గనక దిగజారితే అంతకన్నా దారుణంగా చేయగలను, మీకు మంచి కంటెంట్ వస్తుంది, చూస్తా, 2 రోజులు చూస్తా, నాకు మండుతుంది కదా ఊరికే బెదిరింపులు వస్తుంటే. నేను ఉన్నది నువ్వు రాసుకున్నవి, నువ్వు రాసిన ఎఫ్ఐఆర్లతోటి, నీ వాయిస్ రికార్డ్ తోటి నేను మాట్లాడుతున్నాను, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన వీడియోతోనే మాట్లాడుతున్నాను. ఉన్న మాట అంటే ఊలికి ఎక్కువ అన్నట్టు నువ్వు సమాధానం చెప్పలేకపోగా ఇలాంటివి నా మీద దూసుకెలుపుతున్నావు. ఎంతమందిని కేసులు పెట్టి మూయిస్తావు నువ్వు? నోరు పెట్టు. ఓకే, ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు.
ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా మీరు ఈ విషయం ఏదైతే ఒక అమ్మాయి మీ వల్ల చనిపోయింది, వాళ్ళ బ్రదర్ వచ్చి ఇలా మీడియా ముందు మాట్లాడుతున్నారు అన్నప్పుడు కొంచెం ఎమోషన్ అయినట్టు కూడా నాకు తెలిసింది. ఎందుకంటే మీరు ఆ అమ్మాయికి ఎంత హెల్ప్ చేశారో, మీరు ఆ అమ్మాయి విషయంలో ఎంత కేర్ తీసుకున్నారో, ఎవ్రీథింగ్ మీరు మీడియా ముందు చెప్తానే ఉన్నారు. వీఆర్ లిజనింగ్ దట్, వీఆర్ సీయింగ్ దట్. బట్ అయితే మీరు చాలా ఎమోషన్ అయ్యి కళ్ళంట నీళ్ళు కూడా పెట్టుకున్న సందర్భం కూడా ఉంది. ఎందుకు? అదేమ్మా అంటే ఆడు ఇంతున్నాడు అప్పట్లో, ఆడికి ఏం తెలుసు, ఏమి తెలియదు. ఎవరితో ఇంత ఇద్దరు క్రిమినల్స్, పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు, 1 కాదు 2 కాదు ఇన్ని కేసులు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అసలు ఉందా లేదా తెలుసుకోకుండా వాళ్ళు వచ్చి శుద్ధపుసులాగా మేము ఆడుకూతురులో మాకు అన్యాయం జరిగిందంటే ఇలాగే ఇంకో మీ అక్కకు కూడా చేస్తుంటాడంటే వాడు పిచ్చోడు నమ్మేసి వాడు ఏదేదో పేలుతుంటే వాడికి ఏమీ తెలియదు, వాడికి ఏదో తెలిసినట్టు వీళ్ళు చెప్పిన వల్ల. అదే అంటున్నాం, నాకు అదే బాధేస్తుంది. అంటే నేను ఈ రోజు దాకా ఆ పేరు చెప్పకపోవడానికి కూడా కారణం, చెప్పకపోవడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం అమ్మాయి సమాధికి కూడా వాళ్ళ ఫాదర్ అమ్మాయి సమాధి కట్టకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే సమాధి లేకపోతే మీరు అమ్మాయి సమాధికి సమాధి కట్టించారా? అది నాకు మరి అంత దగ్గరికి వెళ్ళొద్దు. నాకు అదేంటనా నేను చెప్తాం అంత గురించి. నేను వాళ్ళకి ఏ రోజు కూడా నేను వాళ్ళ అమ్మాయి నేను ఏమన్నా పిలిచాను రమ్మని? వాళ్ళ అమ్మాయి వాళ్ళు చేసిన పని భరించలేక, మొగుడిని భరించలేక, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ కషాయవాడి దగ్గరికి ఇస్తున్నానని భరించలేక నా దగ్గరికి వచ్చింది. నేను రమ్మన్నానా నీ కూతుర్ని? ఆవిడేమన్నా చిన్నపిల్లప్పుడు నేనేమన్నా ఎత్తుకుపోయానా? ఆవిడే కదా నా దగ్గరికి వచ్చింది, ఆవిడే కదా న్యాయం చేయమని చెప్పి అడిగింది. నేను ఏదో లోఫర్ గాను అయితే నేనేమన్నా? అసలు ఎవర్రా మీరంతా? ఇంకో అమ్మాయి ఉంది కదా ఈ లక్ష్మీ పడాలనే ఆవిడ ఎవరో నాకు తెలుసా? ఎక్కడో ఎత్తుక్కొని అదే పనిగా వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని పెట్టి హీరోగా సినిమా చేస్తే ఇలాంటి డైలాగులు డ్రామాలు అన్నీ ఆడి ఇవాళ నేనేదో వాళ్ళని తీసుకొచ్చి చేసినట్టు. ఎవరు మీరంతా? మీ ఫ్యామిలీలో మీరు బాగా చూసుకుంటే వాళ్ళు ఎందుకు ఇంత దూరం వస్తున్నారు? అసలు మీరు చేసిన పెళ్ళిళ్ళు సరిగ్గా నిలబడి ఉంటే ఎందుకు వస్తారు? లిటరల్లీ తప్పు కదమ్మా. 9వ క్లాస్ అమ్మాయికి, అది కూడా వాళ్ళ అక్క చేసుకోకుండా సూసైడ్ చేసుకున్న అమ్మాయికి తీసుకెళ్ళి మీరెవరని మీ దగ్గరకు వస్తారు? అసలు నేను ఎవరైనా కాదమ్మా, మామూలుగానే వాళ్ళు జస్ట్ రేడియోలో కాల్ చేస్తున్నప్పుడు కంప్లైంట్ బాక్స్ నాకు నడిచేది అన్నమాట. ఎవరెవరో వాళ్ళ కంప్లైంట్ చెప్పుకునేవాళ్ళు. ఒక అమ్మాయి పాపం ఎవరో వెళ్తుంటే దారిలో వాడు ఎవడో కొట్టేసిపోయాడని చెప్పి చేసి నా కంప్లైంట్, అమ్మ నాకు కాల్ చేయాల్సింది పోలీసులకు చేయాలంటే అమ్మ నాకు భయం. అంటే నేను పోలీసులకు కంప్లైంట్ చేసి నేను వెళ్తే అమ్మాయి నంబర్ నోట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా 3 రోజుల లోపల నేను అదే బేగంపేట సీఏ తోటి మాట్లాడి ఆయన పట్టుకొచ్చి ఆ అమ్మాయి ముందు మోకాళ్ళ మీద నుంచి పెట్టి వాళ్ళు పీకి పంపించిన రోజు నాకు. సో ఇట్లాంటివి చేసేవాడు. ఇవన్నీ నేను చెప్పుకోను, చేస్తాను. ఇవాళ కూడా నేను చెప్పుకోవడానికి రాలేదు, మీరు పిలిచారు కాబట్టి వచ్చాను. సింపుల్ అది.